ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరొక పర్యాయం నీ సన్నిధిలో సమకూడుటకై నియామక కూడికగా నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమైన నీ సన్నిధిలోని సమకూర్చినందుకు నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలంలో కూడా చిన్న బిడ్డలుగా నీ సన్నిధిని పిల్లలు కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. వాళ్ళు నేర్చుకున్న పాటలు, వాక్యము, దేవా వాక్య సంబంధమైన సంగతులు వారి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. దేవా లోకమందున దుష్టత్వం నుండి తప్పించబట్ట కృపనివ్వండి. ఇచ్చిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యం ధ్యానించిన నిమిత్తమై సమయానికి కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. నీ యొక్క మెలనైన స్వరం ద్వారా పోషింపబడి, ఆదరించబడి, ధైర్యపరచబడి, సంతోష హృదయాలతో మా గృహాలకు వెళ్ళట కృపనివ్వండి. పాటల ద్వారా, లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. దేవా, మా మధ్య మీరే సింహాసనాసీనుడు వేయండి, మాతో ముచ్చటించి మాట్లాడండి. మెట్టుకు మీ యొద్ద నేర్చుకున్నట్టు కృపనివ్వండి. నీ సారూప్యతలోనికి మార్చు దేవా. మేము మార్పు చెందు నిమిత్తమై నీ ఆత్మకు లోబడి కృపనివ్వండి. సార్వత్రిక సంఘం కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. ఆ చోట్ల చెదిరిన పరిశుద్ధులు వారి అవసరతల్లో చాలిన దేవుడు ఉండండి. దేవా, మెట్టుకు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దృష్టించండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. ఈ పవర్, ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయటం కృపనివ్వండి. మమ్మల్ని కూడా మీ వశంలో ఉంచుకునండి. నీ ఉద్దేశంలో ప్రజలు జత చేపట్టకు సహాయం చేయండి, అనుకూలతలు ఏర్పాటు చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో సంధించండి, క్రమపరచండి, సరిచేయండి. దేవా, ఆసక్తితో వచ్చిన ప్రజలకు రావాల్సిన నూరంతల ఫలం వారికి అనుగ్రహించండి. వందనాలు చెల్లిస్తూ పరిచర్య అంతట్లో నీ సరసత్వాన్ని, ఆధిపత్యం, అధికారాన్ని కోరుచు యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. రెండు 297 పాట పాడదాం. పాట సంఖ్య 297, 294 పాత పాటలు. రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజు రావే, రవి కోటి తేజయే రావే, రాజులకు రాజు రావే, రవి కోటి తేజయే రావే. ఓ మేఘవాహనము మేఘమే, ఓ మించు వైభవము తోడ వేగమే, రాజాధిరాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజయే రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజయే
స్వాగతంబు నీయగా ఓ పూజనంబులెల్ల తేరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనం చేయా రాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావము చేగా రాజాధిరాజ రావే యేసు రాజ్యమేల రావే రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే ఆకాశమున్న దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున్న దూతలార్భటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంపు మధ్య వీధిలోనా ఏకమై మహా సభ చేయా యేసునాథ నీదు మహిమలో నా పాకదే మహానందం రాజాధిరాజ రావే రాజు యేసు రాజ్యమేల రావే పుణ్య సంఘమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా దూతలా భక్తులారా పౌల పొస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసురాజు పేరా కొత్త గీతమెత్తి పాడ రాజాధిరాజా రావే రాజు యేసు రాజ్యమేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు ఓ మేఘవానము మేఘమే ఓ నించు వైభవముతో మేఘమే రాజాధిరాజా రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రాజులకు రాజువై రావే
323 పాట పాడదాం. 323, 320 పాతవారు. వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు కొనేదరుగా వారి సమస్తము. స్వతంత్రించు కొనేదరుగా వారి సమస్తము. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరాశిందురు కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరాశిందురు కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యేసు శిష్యులతో పల్కే తిరిగి వస్తుండని. యేసు శిష్యులతో పల్కే తిరిగి వస్తుండని. సిద్ధపరచు స్థలమును నేనున్న చోట మీరుండా. సిద్ధపరచు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. ఎవరేసునితో నడతురు ప్రత్యేక మౌదురు. ఎవరేసునితో నడతురు ప్రత్యేక మౌదురు. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొని పోవును. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొని పోవును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొన్ని పోవా ప్రభు యేసు వచ్చును. క్షణములోని మా
రక్షింతుము మమ్మును సింహ వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును సైన్య సన్నిధిలో మనల నీరు నీతులుగా సైన్య సన్నిధిలో మనల నీరు నీతులుగా బహుమానము పొందేదము ప్రభుని కోరి కాయిదే బహుమానము వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును సదా ప్రభుని తోడను స్తుతి చెల్లింతుము సదా ప్రభుని తోడను స్తుతి చెల్లింతుము అద్భుతము ఆదినమును ఎవరు వర్ణింపలేరుగా అద్భుతము ఆదినమును ఎవరు వర్ణింపలేరుగా వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును స్వాతంత్రించు కొనిదరుగా వారి సమస్తము స్వతంత్రించు కొనిదరుగా వారి సమస్తము జయించు వారిని కొన్నిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని ఈ షీట్లో నుంచి పడదాం ఎందుకంటే ఇవి కూడా మనం నేర్చుకుంటే మంచిది దీనిలో మొదటి పాట పాడదాం ఇవి కూడా అన్నీ వస్తే మనం పిల్లలకి నేర్పించడానికి బాగుంటుంది అందుకే మనం ఎలాగో పనుల్లో ఉంటున్నాం ఆ టైంలో ఆ షీట్లు జస్ట్ పిఎం అక్కడ షీట్లు మీటింగ్ అప్పుడు ఎలాగో పనిలో ఉంటున్నాం కాబట్టి ఇవి మనకు కాదన్నట్టు ఉంటున్నాయి ఆ షీట్లు ఏమి ఎవరి దగ్గర లేవో వాళ్ళకి ఇచ్చి పట్టుకెళ్ళి పర్వాలేదు పట్టుకెళ్తే అన్ని సరిపోతే అన్ని ఇచ్చే సెమినో కూడా బ్రదర్స్కి ఇచ్చే మనుకి ఇచ్చేలేదు మను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి పెద్దోళ్ళకి ఇచ్చి మనుకి ఇచ్చే ఆ పెద్ద ఇచ్చారా వాళ్ళకి ఇస్తాడు
దానిలో మొదటి పాట పాడండి. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు, ఈ దినముల కంటేను. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు, ఈ దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనవతరముని మహిమాలు పొగడా మమ్ము నీలో నిలుపుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో, ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో. అల్ఫా ఒమేగాయు ఆత్మారూపుడవు, ఆనందించగా నీ వడిలో. అల్ఫా ఒమేగాయు ఆత్మారూపుడవు, ఆనందించగా నీ వడిలో. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు, ఈ దినముల కంటేను. ఒక దినము ఇచ్చట గడుపుట మేలు, ఈ దినముల కంటేను. దేవా నీ ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ, నీదు గుడారమున అత్యంత పరిశుద్ధమౌ, నీదు గుడారమున నివాసించుటకు యోగ్యతలు సగి మమ్ము హెచ్చించితివి నీదయన్. యుంటిద
ధారల కన్నాను తేనె మధురిమల కన్నాను జుంటి ధారల కన్నాను తేనె మధురిమల కన్నాను శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మము తృప్తి పరచుమయ్యా శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మము తృప్తి పరచుమయ్యా దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటే దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదా మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం దేహమే ఆలయం కావాలి నీకే నిలయం ప్రాణ ప్రియుడా పాదముల చేరి ప్రాణార్పణము చేతుము ప్రాణ ప్రియుడా పాదముల చేరి ప్రాణార్పణము చేతుము దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను ఒక దినము ఇచ్చట గడుపుట మేలు ఈ దినముల కంటేను దేవాని ఆవరణ
యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదను రాజైన యోబాబునకు, షిమ్రోను రాజునకు, అక్షాపు రాజుకును, తూర్పు పడమటి దిక్కులందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మాన్యములను, నెబూసీయులకును, మిస్పాదేశమందలి హెర్మోను దిగువ నుండి హివీయులకును వర్తమానం పంపగా, ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మేరేము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరేము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసిన కానీ మెట్టల మీద కట్టబడిన పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. లెబానోన్ లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశం అంతటిని అనగా మాన్యమును, దక్షిణ దేశం అంతటిని, గోషేను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. ఇశ్రాయేలుతో సంధి చేసిన పట్టణం మరి ఏదీ లేదు. ఆ పట్టణంలన్నింటినీ వారు యుద్ధంలో పట్టుకుని ఆ కాలం యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోన్లోను, దెబీర్లోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణంలో నిర్మూలం చేసింది. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రములు చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండేది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మరొకసారి వందనాలు. నీ ప్రజలంగా చిన్న మందగమును సమకూర్చి పాటల ద్వారా నేను మహిమపరచుటకు, వర్తమానం పొందుటకు మీరు ఇచ్చిన కృపకై స్తుతిస్తున్నాం. ఈ 11వ అధ్యాయం యెహోషువ గ్రంథం మీ చదువుటకై మా భాషలో వ్రాయించినందుకు మరొకసారి నేను కనపరుస్తున్నాం. చదవగలిగినాం, శక్తినిచ్చినాం. అయితే ఆత్మ సంబంధమైన సంగతులు మా కొరకు ఈ సమయం కొరకు ఏది అవసరమో నీ పరిశుద్ధ సింహాసనం నుండి మెలనైన స్వరంతో మక్కుడు వచ్చిన మాలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వినిపింపచేయండి. అవసరమైన మేరకు మాట్లాడండి. పోషించి, ధైర్యపరిచి, హెచ్చరించి, ఆదరించి సంతోష హృదయాలతో మా గృహాలకు వెళ్ళటం ద్వారా నీలో సర్వ సంతృప్తిని పొందుటకై కృపనివ్వండి. కుడి వచ్చిన ప్రజల్ని దృష్టికి విలువైన వారి సమయము,
వారి యొక్క సంగతులను విడిచిపెట్టి నీ కొరకై వచ్చి ఉంటుండగా తగిన ప్రతిఫలం వారికి అనుగ్రహించమని నిలబడిన నీ దాసుని నేను నిష్ప్రయోజక దాసులను ఒప్పుకొంచున్నాను, నేను ఖాళీ చేసుకొనిచుంటుండగా నీ ప్రజల కొరకు మీరు సిద్ధపరిచిన వర్తమానంతో నింపి మీరే మాతో మాట్లాడమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్షక నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ ద్వారా ఎలాగ విజయం వారు పొందుతున్నారో, స్వాస్థ్యమును ఎట్లా అనుభవించే నిమిత్తమై స్వాధీనపరుచుకుంటున్నారో మనం చూస్తూ వస్తున్నాం. దీని కొరకే క్రమంగా వారి జీవితాల్లో దేవుడే వారి పక్షానుండి ఎట్లా వారికి విజయం ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. అదే క్రమంలో తమ మీద ఆధారపడినప్పుడు ఓటమి ఎలా వారికి వస్తుంది, ఆ ఓటమి నుండి తప్పించుకునే నిమిత్తమై మొట్టమొదటిగా వారు చేయవలసిన పని ఏంటంటే వారి మధ్య దేవునికి స్థానం ఇవ్వాలి. దేవుడే వారిని నడిపించాలి. ఓటమి గల కారణాలు ఏంటంటే దేవుడు వారిలో ఉండకుండానట్లుగా వారి పరిస్థితులను వారు చేసుకునుట. ఇశ్రాయేలీలు పాపం చేశారు, ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు, ఇశ్రాయేలీలు దేవుని ఎదుట దోషము, అవన్నీ మనం ముందధ్యాయాల్లో చూసాం. ఆకాను విషయమైన పాపాన్ని గురించి అదే మనం జాగ్రత్త పడితే చాలు. ఈ విజయ భూమి మీద ప్రభు మనల్ని నిలవబెట్టిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు మనతో ఉన్న కారణాన్ని బట్టి విజయమే. మనం చూసుకోవాల్సిందల్లా ప్రభువు మనతో ఉన్నాడా లేడా. ఒకవేళ లేని పరిస్థితులు మనం కల్పిస్తే శత్రువుడు మనలో నుండి పారద్రోలాలి, సాతాను తంత్రములు నెరిగి వానికి వ్యతిరేకంగా పోరాడాలి, వాక్యపు ఖడ్గముతో జయించాల. ఇది ప్రభు మన నుండి కోరేది. ఒకళ్ళ వల్ల అవ్వకపోతే కుటుంబంగా, తర్వాత స్థానిక సంఘముగా కలిసి పోరాడుట ద్వారా శత్రువును జయించే ఆధిక్యత మనకి ఇక్కడ కనబడుతుంది. లేకపోతే ఒక్కని వలన, ఎలా రోమాపత్రికలో ఆదామును గురించి అంటాడు, ఒక్కని అవిధేయత వలన పాపమును మరణము మనుషులందరికీ, అలాగే ఒక్కని వల్ల, లేదంటే చేదైన వేరు అంటాడు ఎబ్రీ పత్రికలో. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏమంటాడు, పులిసిన కొంచెమైన ముద్దంతయు పులేజేయని అంటాడు. అందుకే జాగ్రత్త పడాల. ఆ పులిసినది మనలో ఏముందో దాన్ని తీసేయాల. పాత నిబంధనలో పులిసిన, లేదంటే చేదైన, లేదంటే తిరుగుబాటు చేసిన వ్యక్తులను తీసేశాడు దేవుడు. క్రొత్త నిబంధనలో వ్యక్తుల్ని కాదు, ప్రేమించాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రభు ఎవరిని ప్రేమించాడు? పాపులను ప్రేమించాడు. నీతిమంతులను పిలువ రాలేదు అంటున్నాడు. ఏమంటాడు ఆయన? పాపులనే పిలువచ్చితిని కానీ. అందునిమిత్తమై ఆయన పాపిని ప్రేమించాడు. అయితే సంపూర్తిగా పాపాన్ని ఏం చేశాడు? ద్వేషించాడు. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని. ఇప్పుడు ఏది నీతి ఏది దుర్నీతి అనేది ప్రభువు జీవితం ద్వారా తప్ప వేరొక అర్థము మనం తీసుకోవడానికి అవకాశం లేదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి చోట కూడా వారి వారి జీవితాల్లో, వారి వారి ఆత్మీయ జీవితాల్లో, క్రొత్త నిబంధనలో క్రీస్తును అనుసరించి జీవిస్తే అది నీతి. ఎందుకంటే ఆయనే మన నీతి అయ్యాడని రాశాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుంది? ఆయనే మనకి నీతి అయ్యాడు. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. ఆయనే మన నీతి అయినప్పుడు ఆయన జీవించినట్లుగా మనం జీవిస్తేనే, అందుకే ఆయన నీతి అంటాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అన్నాడు. ఏంటా నీతి? ఆయనే నీతి. మన కొరకే మనకు నీతి అంటే ఏంటో చెప్పే నిమిత్తమే, జ్ఞానం అంటే ఏంటో చెప్పే నిమిత్తమే, పరిశుద్ధత ఏంటో చూపించే నిమిత్తమే, విమోచనం ఇచ్చే నిమిత్తమే మన కొరకే అప్పగించబడిన ప్రభువైన యేసుక్రీస్తులో మన నుంచి అన్నీ ఆయన అయిపోయాడు మనకి. అంటే ఆయనను అనుసరించి అంటాడు. అందుకే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన యందుండి నడుచుకునడి,
ఆయనను అనుసరించి నడుచుకునండి, ఆయన యందు ఇంటి వలె కట్టబడాలా. ఇది ప్రభు కోరేది. కాబట్టి ఆయననే మాదిరిగా పెట్టాడు. ఈ జై జీవితం విషయంలో ఆయన మాదిరిగా పెట్టుకొని యెహోషువ ఉంటాడు భూమి మీద. యెహోషువ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉంటాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా చెప్పిన అనేక సందర్భాల్లో పరిశుద్ధాత్మ వల్ల హృదయంలో ఉంటాడు. ఆయనకి ఎల్లప్పుడూ విధేయత చూపినంత కాలం, ఒకవేళ ఇక్కడ యెహోషువ తప్పిపోయి ఉండొచ్చేమో కానీ పరిశుద్ధాత్ముడు తప్పిపోయేవాడు కాదు. ఎందుకంటే ఆయన కూడా ఎవరు? దేవుడు. దేవుడు తప్పిపోయేవాడు కాదు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన చక్కనైన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ఆ మార్గమునకు విధేయత చూపిస్తే ఆయన తీసుకెళ్తాడు, బలవంతంగా తీసుకెళ్ళాడు ఆయన. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బలవంతం ఉండదు, చక్కని త్రోవను ఆయన నడిపిస్తాడు. వారి ముందు వారికి కూడా పెట్టాడు, ఇశ్రాయేలీయుల ముందు వారి ముందుండి నడిపించాడు. పాపములు పరిహరింపడు అంటాడు నిర్గమకాండంలో. మీ ముందు నుండి మిమ్మల్ని నడిపిస్తాడు, కానీ ఆయన మీ పాపములను పరిహరించడానికి అధికారం లేదా? ఆయనకి అధికారం లేదంటే తీసుకోలేదు ఆయన. ఎవరికి ఉందో అధికారం అంటే క్రొత్త నిబంధనలో చెప్తాడు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఇచ్చాడు. అయితే అక్కడ చెప్పలేదు ఆ మాట. అందుకే వారి ముందుండి వారిని నడిపించాడు. మందసములో విశ్రాంతి చూపించాడు, విశ్రాంతిని వెదికాడు. విశ్రాంతి స్థలము కొరకే వారి ముందుండి నడిచాడు. వారి ముందు నడిచిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వారి పాపములను పరిహరించాడు. ఒకవేళ శారీరకంగా ముఖాముఖిగా మోషేతో మాట్లాడా, అబ్రహాము కనబడ్డా ఎండవేళ గుడారం దగ్గర, లేదంటే ఆ యొక్క చెట్టు దగ్గర, సంసోనికి కానీ ఆ తల్లిదండ్రులకు కానీ, లేక ఇంకెలా యెహోషువ కనబడ్డాడు ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. ఇవి ఆత్మదేవుడు కనబడ్డు. తండ్రి అయిన దేవుడు, ఆయన స్వరం ఎవరు వినడానికి అవకాశం లేదు, ఆయన ఎలాగూ కనబడ్డు. అందుకే తిమోతి పత్రికలో అనుకుంటే పౌలు అంటాడు, ఎవడు ఎప్పుడు ఆయన చూడలేదని చెప్పి సమీపింపరాని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన దేవుడు ఆయన. ఏ కాలంలో ఎప్పుడు ఎవడు ఆయన చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. అయితే ఏదన్నా బయలుపరుపు ఉందంటే, ప్రత్యక్షత ఉందంటే కేవలము యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడే తప్ప ఆత్మదేవుడు కనబడు. తండ్రి అయిన దేవుడిని చూసి బ్రతికేవాడు ఎవడు లేడు. ఆయన వినలేం కూడా, ఆయన స్వరాన్ని విని కూడా బ్రతికేది లేదు. అందు నిమిత్తమై మన వంటి వాడిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు స్వరం తప్ప అంతకుముందు కూడా వినడానికి అవకాశం లేదు. అందుకే పాత నిబంధనల గ్రంథంలో కూడా ఆయా చోట్ల మానవుడు గ్రహించలేని స్థితిలో వండినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, దేని కొరకంటే తన సారూప్యతలోనికి మనుషులు మార్చు నిమిత్తమై ఈ క్రమంలో ఎవరైతే అవిధేయత చూపించారో వారందరినీ కూడా సంహరిస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో అలాగూ కాదు. క్రొత్త నిబంధనలు అలాగ చేయలే. నమూనా అదే. ఒకని పాపం వలన, ఒకని అవిధేయుల వలన మానవ జాతి అంతా ఏర్పరచబడిన ఇశ్రాయేలీలో ఒక్కడు దాచుకుంటే, ఒక్కడు ఆజ్ఞను అతిక్రమిస్తే, ఒక్కడు చూచి ఆశించి పాపం చేస్తే ఇశ్రాయేలీలు అందరూ పాపం చేశారని చెప్పాడు. అక్కడ అందరికీ శిక్ష వచ్చింది. నిజానికి ఆకాన్ చనిపోలేదు, కానీ అప్పుడు శిక్షలో ఆయన మీదకి వెళ్ళిన కొద్దిమంది వాళ్ళు చనిపోయారు, యోధులు. తర్వాత పాపము పరిహరించబడింది. మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మీయ క్రమంలో, ఈ యాత్రలో పాపము పరిహరించబడే వరకు కూడా దేవుడు మన కొరకే చేసిన వాగ్దానము మనం స్వతంత్రించుకోలేము. సిద్ధంగా ఉంచుతాడు ఆయన. దేవుడు తన ప్రజల కొరకే సిద్ధంగా ఉంచాడు. పాపం ఉన్నంతసేపు అవి మన కన్నులకు కనబడవు, చెవులకు వినబడవు, హృదయమునకు గోచరము కాదు. ఎందుకంటే పాపం ఉన్నంతసేపు ఆ తండ్రితో మన సమాధానం ఉండదు, అవి అడ్డొస్తాయి. ఎప్పుడైతే పాపం పరిహరించబడిందో, పరిహరించిన నిమిత్తమే పరిశుద్ధాత్ముడిని ఒప్పించి శిలువ రక్తం దగ్గర నేను తీసుకుని వచ్చినాడో, శుద్ధీకరించబడిన తర్వాత తండ్రితో సమాధానపరచబడిన కొనసాగింపు జీవితం నీకున్న కారణాన్ని బట్టి నీ ఎడల దేవుని యొక్క వాగ్దాన విషయమైన సంగతులు కనబడతాయి. అప్పుడు వినబడతాయి, కనబడతాయి. తర్వాత మన ఎడల అవి నెరవేర్చబడతాయి. ఎక్కడైనంతే. అందుకే పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ లేఖనాలను అవే చూపిస్తాడు. పాప పరిహారం చేయబడక మునుపు
వాగ్దానం నెరవేర్చబడదు. కాబట్టి మనం అది ఎప్పటికప్పుడు వాక్యముగా వినేది కాదు, కానీ వాక్యం ఎల్లప్పుడు ఎందుకు వినేదంటే ఆ వాక్యం వినట ద్వారా మనం పవిత్రపరుచుకుని మన పాపములు క్షమించబడితే తప్ప దేవుడు మన కొరకే చేసిన వాగ్దానములు ఏదైనా మన భవిష్యత్ భౌతిక సంబంధమైన కార్యాలు కూడా కేవలం ఇవి ఆత్మ సంబంధమైనవి కాదు మాత్రమే కాదు, భౌతిక సంబంధమైన అవసరతలలో కూడా దేవుని మార్గం కనబడాలంటే, దేవుని చిత్తం ఎరగాలంటే, దేవుని వాగ్దానాలు మన పక్షంగా నెరవేర్చబడాలంటే పాపము పరిహరించబడాలి, దేవునికి ఇష్టము కానిది మన జీవితంలో తీసివేయబడాలి. అదే క్రమములో మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత ఆధారపడే సంగతులను కూడా తీసివేసేయాలి. అదే ఇక్కడ యెహోషువ గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు వెళ్ళి వేగి చూసి వచ్చారు, వాళ్ళు ఏం చెప్తే యెహోషువ అదే చేశాడు. 2000 3000 చాలన్నాడు. సరే 3000 వెళ్ళండి అన్నారు. ఏమైంది అక్కడ? అక్కడ సమస్య సంఖ్యతో కాదు, అది వారు ఎరగలేకపోయారు. వారికి విజయం ఇచ్చింది వారి సంఖ్య కాదు, ఎరుకో మీద వారి దేవుడు వారికి విజయం ఇచ్చాడు అన్న సంగతి మర్చిపోయారు వారు. అందుకే ఒక ఆశీర్వాదం మరి ఘనమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు పైకే తీసుకెళ్తాడు, కిందకి రాడు. పైకెక్కే కొలది ఆశీర్వాదం ఎంత గొప్పదో ఎక్కడం కూడా అంతే కష్టం. అంటే ఇప్పటి వరకు ఒక స్టెప్ ఎక్కడం కంటే ఇంకా ముందు అది ఎక్కడమే కష్టం. కానీ ప్రభువు మనతో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటుంది యాత్ర, కష్టంగా ఏముండదు. ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నాడు, తీసుకెళ్ళేవాడు ఆయన. అందుకే వారి చెప్పులు వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ బట్టలు ఏం మాసిపోలే, చక్కగా నడిపించాడు. వారి కాలు వాయలేదు అంటాడు, చక్కగా నడిపించాడు. ఆయన మనతో ఉన్నంత కాలము అలాగే ఉంటుంది మన యాత్రా జీవితం. ఎప్పుడైతే మన వైపు చూసుకుంటామో, పరిస్థితులను చూస్తామో, కాని సంగతులు చూస్తామో, పాపమును తెచ్చిపెట్టుకుంటామో, ఆజ్ఞను అతిక్రమిస్తామో, విజయం సంగతి తర్వాత దేవుడు మనతో ఉండడు. అది చాలా స్పష్టంగా ముందు జ్ఞాపకం చేస్తూ చూస్తున్నాడు. సరే, ఆ తర్వాత మళ్ళీ తిరిగి మారుమనసు పొందారు, వాళ్ళని పాపం పరిహరించబడింది. అక్కడైతే వ్యక్తులు, మనలో అయితే ఏ పాపం ఉందో ఆ పాపం పరిహరించబడాలి. సంపూర్తిగా పరిహరించబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చి పంపించాడు, ఆయన మీద విజయం పొందారు. ఆ తర్వాత మళ్ళీ మెట్టు మారింది. మళ్ళీ సంగతులు విని కొద్దిమంది గిబియోనీలు ఏం చేసుకున్నారు, సంధి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళా ముందుకెళ్ళే కొలది ఏమవుతుంది, మళ్ళా రాజులందరూ ఏకమయ్యారు, 5గురు. వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళా విజయం వచ్చింది. వారికున్న సమస్తాన్ని వాళ్ళు నిర్మూలన చేశారు. యెహోషువతో ఉన్నవారు యోధులందరూ కలిసికట్టుగా వెళ్ళారు. అందుకే ఒక నరుని ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రకృతి నిర్వహించి, లేదంటే సృష్టిని చేసి దాన్ని నిర్వహించుచున్నవాడు అధికారముతో, అటు అధికారం ఇచ్చిన మానవుని యొక్క మాట అవి లోబడ్డాయి. అందుకే సూర్యుడు చంద్రుడు వాటి స్థలాల్లో వాటిని పెట్టాడు. సూర్యుడు అస్తమింప త్వరపడలేదని రాయబడితో వచ్చింది. మధ్యలో ఉన్నాడు సంపూర్తి చేయబడి వరకు. నీ విషయం నా విషయం అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అధికారం ఇచ్చాడు. ఎప్పుడు విధేయత చూపించుకుంటూ వెళ్తే అధికారం ఇస్తాడు నీకు, ఆ అధికారం వాడగలవు. ఎప్పుడైతే అవిధేయుడు అవుతావో వాటికి భయపడతావు. అవి ఏమైనా కావచ్చు, అడవి మృగాలు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, సృష్టిలో ఉన్నవి ఏవైనా కావచ్చు, దయ్యములు కావచ్చు, ఏవైనప్పటికీ దురాత్మలు కావచ్చు, దేనికైనా మనుషులు కావచ్చు. భయపడేదానికి గల కారణం ఏమంటే దేవునికి లోబడకపోతే భయపడాలా. పరిశుద్ధాత్మనికి లోబడకపోతే అవి మన మీద యుద్ధం చేస్తాయి, లేదంటే అవి పెద్దగా కనబడతాయి మనకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి లోబడతావో ఆయన అధీనంలో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు నా అధీనంలోనికి తీసుకున్నప్పుడు సృష్టి మనకి ఏమవుతుంది, లోబడుతుంది. లోబడే దాని కొరకు చెప్పాడు ఆయన. సువార్తలో శిష్యులకు అదే నేర్పించాడు. అయ్యా ఈ దయ్యాలు మేము వెళ్ళగొట్టలేకపోతున్నామంటే ఏమన్నాడు ఆయన, ఇది ప్రార్థన ఉపవాసం వలన కాక మరి దేనివలన అట్లాంటివి జరగవు. సరే, ఈ సంగతులు జరగక మళ్ళీ ఏమన్నాడు, దయ్యాలు లోబడుతున్నాయని సంతోషిస్తే, అయ్యా దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించొద్దు, వాటికంటే ఎక్కువ పరలోకమందు మీ పేర్లు రాయబడి అని అందుకు సంతోషించండి. మెట్టు వెంబడి మెట్టు, మెట్టు వెంబడి మెట్టు, ఒకేసారి ఎక్కేది కాదు ఇది. అందుకే క్రమక్రమంగా నేర్పిస్తున్నాడు. మనం కూడా అలాగ నేర్చుకుని తర్వాత తరం వారిని సిద్ధపరచవలసిన బాధ్యత నీకు నాకుంది. మనం నేర్చుకోవాలా, మన తర్వాత తరం వారికి కూడా నేర్పించాలి. మనమే విశ్వాసంలో గట్టిగా లేకపోతే తర్వాత తరం వారికి ప్రభు అన్నట్టుగా నేను వచ్చినప్పుడు భూమి మీద అట్టి విశ్వాసం మీలో కనుగొన్నా అన్నాడు. కనుగొనలేము. ఇంకా
మనమే ప్రభు మీద ఆధారపడడం మాని వేరే వేరే మీద వాటి మీద ఆధారపడ్డ పిల్లలు చూస్తారో వారు ఇంకా బొత్తిగా ప్రభువుని గురించిన సంగతే వారికి ఏముండదు, అది ఒక ఆచారం అయిపోద్ది, ఒక దండం పెట్టుకుని వెళ్ళిపోయి ఒక అలా మారిపోతుంది. అందుకే జ్ఞాపకం చేసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి కూడా. ప్రభువు మీద ఆధారపడి అన్ని పనులు చేసే విషయం, ప్రతి దానిలో కూడా ప్రభు యొక్క సెలవు లేనిదే ఆహారము పుచ్చుకోకూడదు. వాళ్ళు అదే చేశారు, యెహోవా సెలవు లేకయే వాళ్ళ ఆహారంలో కొంత గిబియా నీళ్ళు పుచ్చుకున్నారు, నిబంధన చేసేసారు. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు ఇక. అదే జాగ్రత్త పడాలి. సరే, అదైంది. అదైన తర్వాత ఈ రాజులను కూడా జయించాడు. జయించిన తర్వాత ఇప్పుడు సందర్భాలు చూడండి. ఇప్పుడు ఏమైంది? యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. సరే, ఈ రాజులందరినీ పిలుచుకున్నాడు. ఈ హాసోరు కదా, హాసోరు రాజు అయిన యాబీను, సరే పేర్లు ఏమైనా, వాళ్ళందరికీ పిలిచి ఇప్పుడు ఉద్దేశం ఏమంటే, మనం ఆల్రెడీ చదివేశాం కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు. 4వ వచనం చదవండి. ఇసుక రేణువులంత విస్తారముగానున్న అందరినీ సమకూర్చుకొని వీళ్ళు మొత్తం, కాబట్టి సైన్యము ఎక్కువ ఉన్నారు, గుర్రములు రథములు అప్పట్లో ఇవే కదా, మిషనరీ ఇదే, లేదంటే వారి యుద్ధోపకరణాలు ఇవే అప్పట్లో. ఇప్పుడులాగా కాదు కదా, AK-47 లేదంటే ఈ రాకెట్లు ఇవేవి ఉంటాయి కదా, ఇవన్నీ కాదు అప్పుడు. ఈ గుర్రములు రథములు వీరే యుద్ధ పరికరాలు. వీటి ద్వారానే ఇవి ఎంత ఎక్కువ ఉంటే అంత, అందుకే ఐగుప్తీయులను జయించడం కష్టం. అందరికన్నా బలమైన యుద్ధ సైన్యం ఎవరి దగ్గర ఉందంటే అప్పట్లో ఐగుప్తీయుల దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఏమున్నాయి? గుర్రములు, రథములు, ఇవన్నీ ఉంచబడ్డాయి. వారే బలమైన రాజ్యం. అలాంటి రాజ్యాన్ని జయించి వస్తున్నారు కాబట్టి, లేదంటే వారినే కదిలించాడు కాబట్టి దేవుడు ఎర్ర సముద్రం దగ్గర. ప్రపంచం, అప్పటి ప్రపంచం అంతటికి ఇప్పుడు ఇశ్రాయేలీల మీద కాదు భయం, ఎవరి మీద? ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా మీద భయం. అందుకే బిలాము సైతము ఇశ్రాయేలీలను ఏం చేయడం కాదు, వారి దేవుడికి వారికి లింక్ లేకుండా చేయాలి. ఇప్పుడు వారి దేవుడు వారికి వ్యతిరేకి విరోధి అయితే తప్ప ఏ మానవుడు ఇశ్రాయేలుని ఏమీ చేయలేడు. అది వారు ఎరిగారు. అప్పుడు ఇశ్రాయేలీలు అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఆ స్థాయి, అంతకంటే గొప్ప స్థాయి సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు సంఘము తనకు తానుగా దేవునికి దూరం అయితే తప్ప, అంటే అర్థం ఏంటి? సంఘం ఎప్పుడు దేవునికి దూరం అవ్వదు. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరం. ఎప్పుడు ఆ శిరస్సు శరీరం వేరవదు ఎప్పుడు. అయితే ఈ శరీరములో నుండి నన్ను ఏం చేయాలనుకుంటాడు శత్రువు? వేరుపరచాలనుకుంటాడు. ఎప్పుడైతే సంఘముతో ఐక్యపరచబడవో అప్పుడు శత్రువు చూసుకుంటాడు దాని కొరకు. దానికోసం మొదటి నుంచి వాడు అదే. ఆదామును ఏమీ చేయలేడు, ఆదామములు కలిసి ఉంటే కూడా ఏమీ చేయలేడు. అందుకే ఏం చేశాడు? వారు ఒంటరిగా ఎప్పుడు ఉంటారో వేచి చూశాడు. దేవుడు చెప్పాడు కదా ముందే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పాడు. ఎప్పుడైతే ఒంటరిగా ఉందో బలహీన ఘటమని ఎరిగి ఆదాం దగ్గరికి వెళ్ళలేదు, కానీ హవ్వ దగ్గరికి వచ్చి మోసం చేశాడు కుయుక్తితో, సర్పం రూపంలో వచ్చి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంఘముల విషయమై అదే వాడి యొక్క గురి. ఏం చేయలేడు సంఘాన్ని ముట్టడానికి. ఎట్లా దేవుడు అధికారం ఇస్తాడు? ఇవ్వడు. మరొక కోణంలో చూస్తే సంఘం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రెపిల్లకు వధువు, పెండ్లి కుమార్తె. ఆ రాజుగా రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు మృతుని అనగా మరణాన్ని జయించిన వాడు, అపవాదిని కాళ్ళ క్రింద త్రొక్కిన వాడు, తన భార్యగా సిద్ధపడుతున్న పెండ్లి కుమార్తెను వేరేవాడిని ముట్టుకొని ఇస్తాడా? అస్సలు ముట్టుకొనేవాడు. ముట్టలేడవడు సంఘాన్ని. అయితే తనకు తానుగా మనకు మనముగా పాపముతోనూ ఆజ్ఞాతిక్రమముతోనూ దేవుని చెప్పిన పరిశుద్ధాత్మకు విధేయత చూపని కారణాన్ని బట్టియో, సంఘముల్లో లేని కారణాన్ని బట్టి మనలో నుండి పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళాడు, కానీ మనము సంఘంలో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగొకవేళ వస్తే
శత్రు చేతులకు మనమే వెళ్ళిపోతాం. అప్పటి వరకు తిరుగుతూ ఉంటాడు. ఎట్లా? ఎవడిని మిరింగుదునా అని ఎదుగుచూ తిరుగుతూ ఉంటాడు గర్జించే సింహం వలె. గర్జించే అవకాశం అనుమతి దేవుడు ఇచ్చాడు, కానీ ముట్టుకునే అనుమతి దేవుడు ఇవ్వలేదు. సంఘాన్ని ముట్టలేడు వాడు. మనము మోసపోతే తప్ప. అందుకే ప్రభు అంటాడు మంచి దినాల్లో మిమ్మల్ని ఎవడును మోసపరచనేయద్దు. సాధ్యమైతే నేనే క్రీస్తు అని చెప్తారు. మోసపడద్దు. ఏర్పరచబడిన వారు సైతం మోసపోయే దినాలు ఇవి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏది దేవుని స్వరమో, ఏది కాదో, ఏది దేవుని వలనైనదో, ఏది కాదు. 4వ అధ్యాయం అదే అంటాడు. యోహాను మొదటి పత్రికలో ఏమంటాడు? మీరు అన్ని ఆత్మలను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేయండి ఒకసారి. ఎవరైతే యేసుక్రీస్తు చదవండి ఒకసారి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ఒప్పుకొనదు కాదు. చూసుకోవాలి మనం. ఇది ఒకటే కాదు, అది బేసిక్ చెప్పాడు. అది రూల్, నియమం. తర్వాత చాలా సంగతులు లేఖనాలు అంచుపడితే వచ్చినాయి. పరీక్షించాలి మనం. ఊరికైనా వెళ్ళిపోయేది కాదు. వాక్యమే కదా అని దాన్ని ఎలా పడితే అలా చెప్తే వినేది కాదు. ఆల్రెడీ వచ్చారంటాడు. అది ఇప్పటి నుంచే ఉన్నారు వారు. మార్చి మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరికి వారే దాన్ని పరిశోధించాలా. పౌలుసేలు లాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళు ఏం చేశారు? బెరయాలు కదా, బెరయాల సంఘం ఏం చేశారు? లేఖనాలు పరిశోధించి అలాగున్నాయా లేవా? చాలా ప్రాముఖ్యమైనది అది. ఎక్కడైనా వ్యతిరేకం ఉంటే ఏ మనుషుడు చెప్పాడు అనేది ప్రాధాన్యత కానే కాదు. ఖచ్చితంగా లేఖనాలే మనకు ప్రాధాన్యం. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు మనం అది గుర్తెరగాల. ఆ సెన్స్తోనే ఉండాలి ఎప్పుడు. ఏ మనుష్యుడు కూడా ఏ మనుష్యుడిని స్టాండర్డ్ తీసుకోకూడదు. కొలమానంగా దాన్ని పెట్టుకోకూడదు స్టాండర్డ్గా. కేవలము వాక్యమే, లేఖనాలు ఇచ్చాడు. లేఖనములో నుండి మనం పరీక్షించాలి, కొలబద్దెయ్యాల. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇక్కడ చూస్తే వారు దేని మీద ఆధారపడ్డారు? గుర్రములు ఉన్నాయి, రథములు ఉన్నాయి. సైనికులు ఎలా ఉన్నారు? సముద్ర తీరమందలి ఎంతమంది అంటే అర్థం ఏంటంటే, మెట్టు వెంబడి మెట్టు ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకునే దాని కొరకై, స్వాస్యమును అనుభవించేదాని కొరకై వెళ్ళే కొలది అపోనెంట్స్ అంటే వ్యతిరేకించే వాళ్ళు, శత్రువులు ఏమవుతున్నారు? ఎక్కువే అవుతారు కానీ తక్కువ అవరు. అదే మనకి కొలబద్ద. మనకి ఆత్మీయయాత్రలో ముందుకెళ్ళే కొలది పరిస్థితులని వ్యతిరేకంగా వస్తేనే సరైన మార్గంలో వెళ్తున్నట్టు. అదే సమయంలో ప్రభు ఏం చెప్తాడు? వెంటనే చెప్తాడు, మీరు వెళ్ళండి, నేను వాళ్ళని మీకు ఇప్పుడే ఇస్తాను, మీకు అప్పగిస్తాను. మీరేం చేయాలా? అప్పగించేది నేనే. చదవండి 6వ వచనం. వాగ్దానం ఇచ్చేశాడు. భయపడొద్దు. ఎప్పటికీ? రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత ఓడించబడిన వారిగా, సంహరించబడిన వారిగా వారిని నేను చేస్తాను. ఇంకంతే దేవుడు చెప్పాడు. అయితే మీరు చేయవలసిన తర్వాత చెప్పాడు అక్కడ, నీవు గుర్రముల గుదికారి నరమును తెగగోసి, వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ పాఠం. ఎప్పుడు ఇదే, కొత్త ఏం కాదు. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనము చేయవలసిన పని ఆయన్ని చేయమనే అవకాశాలు ఉంటాయి. ప్రార్థన ఏమని చేసే అవకాశం ఉంది? నువ్వు వెళ్ళి వాళ్ళని తగనరకు మేమేం పొందుతాం? విజయం పొందుతాం. లేదంటే మేము వాళ్ళని మా చేత వారు సంహరింపబడిన వారిగా మేము ప్రకటించుకుంటాం. ఇది కాదు. ఆయన చేసేది ఆయన చేస్తాడు. నువ్వు చేయమంది, నిన్న చేయమంది మనం చేయాలి. ఇది క్రమం. లోబడితే ఆయన చూసుకుంటాడు. మనం ఎలా కొయ్యాలో, మనం ఎలాగా సంహరించాలో, అగ్ని చేత ఎలా కాల్చాలో అని ఆలోచించినంతసేపు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేం.
దేవుడు చెప్పగానే అడిగే ముందుకి. ఇదే మన ఆత్మయాత్రలో నేర్చుకోవాల్సింది. భౌతిక సంబంధమైన సంగతులు నీకు ఈ యొక్క విద్య ఇచ్చాడు, ఈ యొక్క కుటుంబం ఇచ్చాడు, ఈ యొక్క సంఘం ఇచ్చాడు, ఈ యొక్క ఉద్యోగం ఇచ్చాడు, ఈ యొక్క భార్యాభర్తలు ఇచ్చాడు, ఈ యొక్క పిల్లల్ని ఇచ్చాడు, ఈ తల్లిదండ్రులను ఇచ్చాడు, ఈ ఆస్తి ఇచ్చాడు, ఈ సంగతులు ఇచ్చాడు, ఈ యొక్క గ్రామంలో ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. ఇలాంటి సంగతుల మధ్య మనల్ని నడిపిస్తూ ఉంటుండగా ఆత్మీయంగా ఈ వాక్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, సంఘముతో ఐక్యపరిచాడు, క్రమమైన విధానంలో నడిపిస్తున్నాడు. రెండూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభు కొరకు ఏం చేయమంటున్నాడు? దేన్ని ఎప్పుడు ఎలా వాడమంటున్నాడు? మన కొరకు కాదు ఇవి ఇచ్చింది, మనం ఆయన వారం. ఆయన కొరకు వీటన్నిటిని ఆయన చిత్తానుసారంగా వాడాలా. మన ఆవేశాన్ని బట్టి కాదు, మన కోరికను బట్టి కాదు, మన పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, ఏదైనా మనం ఉంచుకొని భవిష్యత్తు కొరకే ఏదో కట్టేదాని కొరకు కాదు. వీటన్నిటి కొరకే దేవుడు ఎప్పుడు మన ద్వారా ఏమి చేయమన్నాడు, ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఏం చేయమన్నాడు, ఆయన ఏం చేస్తాడు. ఆయన చేస్తానన్న విషయం మనం ప్రార్థన చేస్తాం అనేక పర్యాయాలు. అది ఇక్కడ ప్రాబ్లం, సమస్య అది. నేను మీ విషయమే బాధ్యత పడతాను, మీరు ఈ విషయంలో ఉండండి అంటే మనం ఉదాహరణకి అదే ఇప్పుడు మన ప్రార్థనా కుడిలో ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మీకేం కావాలో మీ పరలోకపు తండ్రి తెలుసు, ఆయన మీకు ఇస్తాడంటే మనం అలా చేయగానే అనేక చోట్ల ఏం జరుగుతుంది? ప్రార్థనా కుడి కంటే అవడుగుతాం, దీని సంగతి ఏం చేస్తాం? కాబట్టి ఆయన రాజ్యం, ఆయన నీతి అంటాడు. అవి ఏంటో కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేయం. అదే జాగ్రత్త పడాలి. ఆయన ఏం కోరుతున్నాడు మన నుండి? నిన్ను ఏం కోరాడో నువ్వు నేను చేస్తే మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు, శ్రేష్టమైన ఇస్తాడు. ఆయన ఏది పాడైన దేవుడు, ఆయన ఏది కాని సంగతులు ఎవడు, నష్టపరిచే దేవుడు. ఆయన ఎప్పుడు మేలేంది ఇస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించి వాడవు. దేవుని ప్రేమించే వారికి సమస్తం మేలు కొరకే. పరిస్థితులు మాత్రం వ్యతిరేకంగా కనబడతాయి. ఎందుకంటే నువ్వు మెట్టు పైకి ఎక్కుతున్నావు కాబట్టి, గొప్ప ఆశీర్వాదం కొరకు వెళ్తున్నావు కాబట్టి, స్వాస్థ్యం కొరకు పైకి వెళ్తున్నావు కాబట్టి అందరూ కలుసుకుంటారు. సముద్రము తీరమందలు ఇసుక రేణువులంతా సైనికులు వస్తారు. ఎలాగూ గుర్రములు, రథాలున్నాయి. అయితే నీకేముంది? నీ దేవుడు నీకున్నాడు, నీ దేవుని వాగ్దానం నీకుంది. నీవేం చేయాలో దేవుడు నీకు చెప్తున్నాడు. అది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 7వ వచనం, వాళ్ళ వేళ్ళ మీద పడ్డం కాదు. అది గతంలో కూడా, గత అధ్యాయంలో కూడా అదే చూసాం మనం. ప్లాన్ చేసింది వాళ్ళు, యుద్ధాన్ని చేద్దాం అనుకుంది వాళ్ళు, కానీ మొదట ఎవరు యుద్ధం చేశారు? అదే ఇప్పుడు దేవుడు చెప్తాడు. ఎవడు యుద్ధం చేస్తాడు నీకు నాకు తెలియదు ముందు అసలు. నిజానికి వాళ్ళు ఎవడెవడో ప్లానింగ్ చేసుకుంటుంటాడు మన మీద కూడా, మనకేం తెలుస్తే తెలియదు. దేవుడు చెప్తాడు ఇక్కడ. అదే దేవుడు చెప్పాడు, వాళ్ళకేం తెలియదు ఇశ్రాయేలీయులకి. దేవుడు చెప్పాడు, వెంటనే చెప్పినట్టు లోబడ్డారు. వెంటనే దేవుడు ఏం చేశాడు? 8వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించాడు. చివరి వచనం, చివరి భాగం, వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. చెప్పింది చెప్పినట్టు చేశారు అంతే వాళ్ళు. దేవుడు చేయాల్సింది చేస్తున్నాడు. అడుగు పెడితే చాలా ఆయన చేస్తాడు, అడుగు ముందుకు వెళ్తే ఆయన చూసుకుంటాడు. అక్కడే ప్రాబ్లం, సమస్య మనకి. మొదటి అడుగు వేయడానికి ఇబ్బంది పడతాం, ఆలోచన చేస్తాం, అవిశ్వాసం కలిగి ఉంటాం, అవిదే చూపిస్తాం. ఆ కారణం చేత దేవుడు మనతో రావడానికి ఇష్టపడ్డాడు. అదే జాగ్రత్త పడాలి. అదేదైనా సరే ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. ప్రభా, నాకు ఇచ్చిన బలం, నాకు ఇచ్చిన ఈ సంగతులు, నాకు ఇచ్చిన ఈ ఆత్మీయ సంబంధమైన భౌతిక సంబంధమైన వనరులు నీకోసం ఎలా వాడమంటావు? ఎందుకంటే ఇప్పటికే ఇచ్చాడు. అది రాబోయే తరానం కోసం కాదు ఇచ్చింది, ఇప్పుడు వాడడానికి ఇచ్చాడు. తర్వాత తరాన్ని ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు అదే చెప్తున్నాడు. ఎందుకు సంఘాల్లో ఈ దుస్థితి అంటే, ఎందుకు నాయకత్వంలో ఈ దుస్థితి అంటే కారణం ఏంటంటే రాబోయే వాళ్ళ కొరకు ఏదో చేద్దామని, లేదంటే కుమారుల కొరకే సంఘాలు ఇద్దామని, లేదంటే ఇలాంటి వారసత్వ సంబంధమైన సంగతులు కావచ్చు, నాయకత్వపు ఆ సింహాసనం కొరకు కావచ్చు, సీట్ కొరకు కావచ్చు, ఇట్లాంటి సంగతులు జరుగుతున్న బట్టి ఇప్పుడు ఆలోచించరు. ప్రస్తుతం ఏంటనేది మన చేతిలో ఉంది. గతించింది మన చేతిలో లేదు, పాస్ట్ మన చేతిలో లేదు, ఫ్యూచర్ కూడా మన చేతిలో లేదు. ప్రజెంట్ మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అనేది ఆయనకి ప్రాముఖ్యం. అయితే ఒకటి నీకు నిశ్చయం, ఒక దినాన్ని నువ్వు ఎవరితో ఉంటావు? ప్రభుత్వం ఉంటావు. ఆయన ఎదుటి నీవు ఉన్నప్పుడు నువ్వు ఎలాగుండాలనేది ఈ భూమి మీద నిర్ణయించుకోవాలనే స్పర్శ నీకు నాకుంటే దానిని బట్టి లోకంలో జీవిస్తావు. ఏలేనుగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఉంది. ఎవడైతే ఆయన నిరీక్షణ పెట్టుకుంటాడో పైన వాటిని వెతుకుతాడు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు.
ఏం తింటాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించేది మనం కాదు. అవి ఆయన ఇవ్వాలంటే నువ్వేం చేయాలా? ఆయన కోసం నువ్వు పని చేయాలి. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఇదిగో నా కోసం ఇది చేసావు, అది చేసావు, అది చేసావు, అందుకేరా తండ్రి లోకం పుట్టినది మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే. అప్పుడు మనం ఏమంటాం? చేసిన వాళ్ళమైతే, ప్రభా నీకు ఎప్పుడు చేసాం, నీకు ఎప్పుడు దాహం అయితే నీళ్ళు ఇచ్చాం, ఎప్పుడు నీ దిగంబరం అయితే వస్త్రం ఇచ్చాం. ఒకవేళ నీకు ఇవ్వండి పనిలో, నీకు ఇవ్వండి సమయంలో, నీకు ఇవ్వండి తలాంతులు నీ ప్రభు కొరకు ఈ భూమి మీద నువ్వు వాడకపోతే, రెట్టింపేది భూమి మీద కాదు పరలోకం మీద రెట్టింపోదు జీతం దగ్గర. అలా నువ్వు చేయకపోతే నీ సామర్థ్యం కొలది ప్రభు నీకు ఇచ్చాడు. నువ్వు చేయలేకపోతే ప్రభు కొరకే సిగ్గుపడాలి. అక్కడ ప్రభు నీ కోసం ఇంత చేశాం కదా అంటాం. అప్పుడు ఏమంటాడు? ఇవేమి లెక్కలోకి రావు. అందుకే జాగ్రత్త పడవలసిన వారమే అంటున్నా. వారు తమ ఫలం పొంది ఉన్నారనే లిస్ట్ వాళ్ళు భూమి మీద చేశారు, వాళ్ళు చేయలేదని కాదు, కానీ వారి ఇంటెన్షన్ వేరే. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో వారిని గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 24, 25 అధ్యాయంలో అనుకుంటా ఆ మాటలు చెప్తున్నాడు. ఆ గొర్రెలు కుడివైపున ఎడమవైపున మేకలను పెట్టి వాళ్ళతో చెప్తున్నాడు ఈ సంగతి. జాగ్రత్త పడదాం. అందుకే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడితే మన పక్షాన ఆయన ఉంటాడు. ఆయన ఏం అన్యాయస్తుడు కాదు. నీవు అది ప్రభు కోసం విడిచిపెట్టింది ఏది కూడా నువ్వు విడిచిపెట్టినట్టు కాదు. దానికి రెట్టింపిస్తాడు, 100 ఫలం ఇస్తాడని రాయబెడుతూ వచ్చింది. ఏది తక్కువ. నువ్వు ఎప్పుడైతే అనుభవపూర్వకంగా దాన్ని చేస్తావు అప్పుడే నేర్చుకోగలవు. నోటితో చెప్పినంతసేపు అది బోధే కానీ దానివల్ల పని ఏం జరగదు. మనలో కార్యసాధకం అవ్వాలంటే ఆయన క్రియాశక్తి ఆయనలో ఉంది, ఆయన మీద ఆధారపడాలి. అనుభవంతో ప్రతి వారు నేర్చుకోవాలి. వాళ్ళు అలా చేశారు. ఏమైంది అక్కడ? ఇప్పుడు 9వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా 6వ వచనం 9వ వచనం. 6లో ఇలా చేయండి అని చెప్పాడు. 9లో ఏం చేశారు? స్పష్టంగా చెప్పాడు. యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. ఎలాగూ? అతడు వారి గుర్రముల గుదికాలు నరమును తెగకోసి, ఖచ్చితంగా చెప్పినట్టు చేశాడు. ఏమైనా తెచ్చుకున్నాడా? జయించాడు కదా. తెచ్చుకున్నాడా? వాడుకున్నాడా? రథాలు కానీ తెచ్చుకోవచ్చు కదా. రౌతులు చంపి రథాలు గుర్రాలు తెచ్చుకోవచ్చా లేదా? తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నాడా? అక్కడ తీసుకున్నాడా లేదా ప్రాముఖ్యం కాదు. యెహోవా ఆజ్ఞను నెరవేర్చిన నిమిత్తమై సౌలు హృదయం కాదు యెహోషాపాతు. సౌలు అయితే ఇవి దేవునికి పనికొస్తాయి, ఇవి మనుషులకు పనికొస్తాయి, ఇవి దానికి పనికొస్తాయి, ఆజ్ఞను వదిలేశాడు. అమాలేకీయులందరినీ 15వ అధ్యాయంలో అనుకోండి, సమూయేలు మొదటి గ్రంథంలో అందరిని చంపిరా అంటే ఏం చేశాడు? రాజుని తెచ్చాడు, పశువులను తెచ్చాడు, ఈ శ్రేష్టమైన యెహోవాకు బలర్పించామన్నాడు. ఆయన తెచ్చి ఈ ప్రజలు తెమ్మన్నారంటాడు. ఇంకా రకరకాలు మాట్లాడాడు. యెహోవా ఆజ్ఞ నెరవేర్చానంటాడు. పైగా సమూయేలు ఏమన్నాడు? నువ్వు యెహోవా ఆజ్ఞ నెరవేరిస్తే మాకు వినబడుతున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకే అక్కడ అంటాడు, ఒకడు దహన బలులు కానీ బలులు అర్పించడం వల్ల యెహోవా సంతోషిస్తాడా? అది కాదు కదా సంతోషం. మాట వినుట శ్రేష్టం, బలులు కాదు కోరేది. ఇక్కడ అదే జ్ఞాపకం చేసుకున్నాం. ఏ మనస్సు ప్రభు ఏం చెప్పాడు నువ్వేం చేస్తున్నావు, అది నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. చేస్తే మంచిది, చేయకపోతే సరి చేసుకుందాం. ప్రభు ఏం చెప్తున్నాడు దానికి అలాగ చేయటం మన ప్రతి విషయంలో, సమయము ధనము ప్రతిదీ. ఇంకా దాన్ని వివరించి చెప్పవసరం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళే మనం తెలిసిన వాళ్ళమే కాబట్టి కొత్తగా అవసరం లేదు. ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకొని సరి చేసుకొని మెట్టెక్కే కొలది ఖచ్చితంగా నీకు ఎదుర్కోలేకపోయే కష్టంగా ఎక్కాలి. అయితే ప్రభు నీతో ఉంటాడు. ప్రయాసపడి క్రయము చెల్లించడానికి ఇష్టపడితే స్వాస్యం. అప్పుడు నీ దేశం యుద్ధం లేకుండా ఎలా ఉంటుంది? చివరిలో చెప్పాడు కదా, ఒక మాట వాడాడు, సుభిక్షముగా ఉండేను. కారణం ఏంటంటే ప్రభు వారితో ఉన్నాడు. ప్రభు చిత్తాన్ని వాళ్ళు యెహోవా ఆజ్ఞను నెరవేర్చు ఆయన పరిచారకులారా అంటాడు. అది మనం చేయాలా, ఆయన చిత్తం నెరవేర్చాలి. దాని కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అవేం తెచ్చుకోలేదు వారు. అందుకే 20వ కీర్తన అనుకుంటా ప్రభు ప్రార్థన చేసినప్పుడు వచ్చిన జవాబులో అక్కడ రాయబడింది, కొందరైతే రథములు గుర్రముల మీద అతిశయిస్తారు, మేమైతే 6వ 7వ వచనం 20వ కీర్తన అందరం కలుసు. కీర్తన 27వ వచనం అందరం కలిసి చదుదాం. కొందరు రథములను బట్టి
కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు. కాబట్టి వారి గుర్రాలు వారి రథాలు కాదు, ఇప్పుడు వాళ్ళది కాదు, యెహోవా మాట. చివరి దావీదు తప్పుకోలేదా? సమయాలు 20వ అధ్యాయం అనుకుంటా, మొదటికి 21 అధ్యాయం. దావీదు కూడా ఏమైపోయాడు అక్కడ? తప్పిపోయాడు అక్కడ దావీదు కూడా. సౌలు తరుముతున్నాడు, సమయాల మొదటి గ్రంథం. సౌలు తరుముతున్నాడు, ఇంకా అర్థమైపోయింది. యోనాతాను వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. యోనాతాను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పట్టణంలోకి వెళ్ళిపోయాడు. దావీదు పారిపోతున్నాడు. పారిపోతే ఎక్కడికి వచ్చాడు? నోబులో ఉన్న యాజకుడైనా అహిమెలెకు దగ్గరికి వచ్చాడు. మాకు ఆహారం కావాలన్నాడు, తెచ్చాడు, తిన్నారు. అయ్యా నాకు ఆయుధాలు లేవు, రాజేమో నన్ను ఒక రహస్య పని మీద పంపిస్తున్నాడు, నేను తెచ్చుకోలేదు, నాకు ఏదో ఒకటి ఇయ్యంటే ఏమిచ్చాడు? ఖడ్గం, ఫిలిస్తీన్ ఖడ్గం ఇచ్చాడు. అప్పుడేమన్నాడు? దీనికి సమమైనది ఇంకోటి ఏమి లేదంటాడు. అక్కడ వదిలేసిన దాన్ని తెచ్చుకోవడం కుక్కతన వాంతిగా అంటాడు అక్కడ పేతురు అనుకుంటా మాట. వదిలిపెట్టింది, విసర్జించవలసింది మనకు బలము కాదు, బలహీనత అయిన దాన్ని ఒకానొక సమయంలో వదిలిపెట్టిన దాన్ని, ప్రభు మీద ఆధారపడి ఈ లోక సంబంధమైన సంగతులు ఏమి వద్దనుకున్న దాన్ని, పరిస్థితులు మారి నేను ఏదో రాజుగా చేద్దామని ప్రభు నేను పరీక్షించగా ఏం చేశాడు? ఇప్పుడు అబద్ధం ఆడడం ముందు రాజేం పంపలేదు, పంపాడని తెచ్చి చెప్పాడు. ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు తిరిగి, వదిలిపెట్టిన దాన్ని. ఇక్కడ యెహోషువ అలా చేయలే, ఏం చేయమంటే అది చేశాడు. సౌలు లాంటి మనసు లేదు, దావీదు లాంటి మనసు కూడా. ఏ అధ్యాయం అది? సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. కాబట్టి ఆ అధ్యాయంలో స్పష్టంగా కనబడుతుంది, అక్కడ స్పష్టంగా వద్దనుకున్న సంగతి. ముందేమన్నాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు అన్నాడు. మరి ఇప్పుడేమైంది? ఎక్కడ పోతున్నాడు? మళ్ళీ ఆ గాతువాడైనా వానికి ఖడ్గం ఎందుకు? నిజానికి వాడు ఉండడానికి గల కారణం ఇప్పుడు ఇదే అధ్యాయంలో కనపడుద్ది. ఎక్కడ? 11వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కనపడుద్ది. లేకపోతే వాడు అప్పుడు రాడు. చాలా సంగతులు సౌలు అమాలేకీయుల్ని ఉండనిచ్చిన కారణాన్ని బట్టి తర్వాత దినాల్లో ఏమైంది? ఎస్తేర్ దినాల్లో పొద్దున పిల్లలకి స్టోరీ కూడా చెప్పారు కదా. ఆ హామాన్ అనేవాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలిసాడు? అమాలేకీయుడు వాడు. వీడు ఉండనిస్తే వచ్చినవాడు. అందరినీ నిర్మూలన చేయమంటే నిర్మూలన చేస్తే వాడు వచ్చేవాడు కాదు. ఎప్పుడు పోరాడమే. నీ జీవితంలో ఇప్పుడు చిన్నదే కాదని ఇప్పుడు అనుకుంటున్నావేమో, తర్వాత అవసాన కాలం ఎప్పుడో వస్తుంది, అప్పుడు ఆ చిన్నది ఏదో ఉండనిచ్చావు, అదేమవుతుంది? ఇప్పుడు నిన్ను ఒక్కనే కాదు, సమస్త యూదులను సంహరించడానికి వస్తుంది. అది జాగ్రత్త పడాలి. ఇక్కడ వదిలేశారు యెహోషువ. చూద్దాం ఆ మాట. 11వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీల దేశమందు ఎవడు అందరినీ చంపుకుంటూ పోయారు. అనాకీలు అంటే ఎవరు? సంఖ్యాకాండాలు వాళ్ళు చెప్తారు కదా, రాక్షసులు వాళ్ళు మన భాషలో. అంటే ఎత్తైన వాళ్ళు, బలిష్ఠులు, మూర్ఖులు, వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళు. వాళ్ళ ఎదుట మేము ఎలా ఉన్నామంటారు? మెడతల్లో ఉన్నామని చెప్పుకున్నారు కదా. అక్కడ వేగి చోటకి వెళ్ళి వచ్చిన 10 మంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయాల్లో ఆ సంగతులు మనకు కనబడతాయి. అది చూడవసరం లేదు, అది మనకు తెలిసిందే. వాళ్ళ ఎదుటి చెప్పుకుని ఈ అనాకీలు అందరిని చంపారు. ఎవరిని ఉండించారు? గాజా, గాతు, అష్డోదులో మాత్రం ఈడు ఎక్కడి నుంచి వచ్చాడు? మన గొలియాత్. గాతువాడైనా గొలియాత్ ఫిలిస్తీయుడు. వండనిచ్చారు కాబట్టి ఉన్నారు వాళ్ళు. అప్పుడే చంపుతుంటే ఆ దినాన సౌలు ఎదుట అంతమంది ఇశ్రాయేలీయుల్ని నిలబెట్టేవాడు కాదు. ఛాన్స్ ఇచ్చింది మనమే. ఇప్పుడు ఇచ్చాం, ఏదో కొద్దిమందే కదా అని ఇచ్చేసాం. ఎవరు? అనాకీలు కొద్దిమంది ఉన్నారు కదా, అందరిని చంపాం కదా, ఎవడో మిగిలి ఉండలేదు కదా. మిగిలిన ప్లేసుల్లో ఇక్కడ ఈ గాజాలో, గాతులో, అష్డోతులో కొద్దిమంది ఉన్నారు. ఉంటామండి, నిర్లక్ష్యం. అంతవరకు చంపిన వాళ్ళు వీళ్ళని చంపలేరా? చంపగలరు. ఇన్ని చేసిన వాళ్ళ పట్టణాలు, పైన పట్టణాలు కాల్చలేరా? కాల్చగలరు. తెచ్చుకున్నారు కొన్ని. ముందు వచ్చిన వాళ్ళు కనబడుతుంది. జాగ్రత్త పడాలి. అందుకే
ఎంత విజయం అయిపోయిన తర్వాత చిన్నది కాదులే అనిపిస్తుంది. దానివల్ల ఏమొస్తుంది? నష్టం దానివల్లే. చూడు, అయిపోయింది మ్యాచ్ అనుకున్నప్పుడు శామి క్రికెట్లో అయిపోయింది, సెంచరీ 99 అయిపోయింది అనుకుంటాడు. ఒక మనిషి ఉన్నాడు, మీ ఇద్దరికి తెలిసాడు, ఇప్పుడు తెలియదులే, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. అన్ని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, అయిపోయింది అనుకుంటాడు. అనుకుని రన్నింగ్ చేస్తూ ఉంటాడు, రన్అట్ అయిపోతాడు. ఎవరో తెలుసా? గట్టిగా పర్లేదు. ఎవరు? కాదు, మీ వాడు కాదు, అంతకు ముందే అయిపోయాడు. మీ టైంలో వాడు కాదు, మా టైంలో వాడు. వచ్చినప్పటి నుంచి కొట్టడమే ఆడు పని. వస్తే డిఫెన్స్ ఆడు, వస్తే కొట్టడమే. అవుట్ అయిపోయినా అంతే, కొట్టడమే ఆడు పని. సచిన్తో కలిసి ఆడేవాడు. అరే ఎన్ని చెప్పినా చెప్పట్లేదంట్రా. సచిన్తో పాటు ఓపెనింగ్ ఎవరు చేసేవారు? సెహ్వాగ్రా. కొట్టడమే పని. సెంచరీ అయిపోయింది కదా, 99 కొట్టి నడుచుకుంటూ వెళ్తాడు. వీడియో చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, ఆ ఒకటే చూడండి. సరే, ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే అన్నీ చేసి చివరిది ఏదైతే నిర్లక్ష్యం చేస్తామో, నా ఉద్దేశం ఏంటంటే దానివల్ల ఏమవుద్ది? ఇప్పుడు 99 కొట్టి ఆ 1 కొట్టకపోతే సెంచరీ చేసినట్ట, అవుట్ అయిపోతే చేసినట్ట కాదు కదా. అలాగే అవుతుంది ఇది కూడా. అన్నీ బాగానే ఉంటాం కాదు, అది కూడా చేయాలా. సంపూర్తిగా ఎప్పుడైతే చేయవో బహుమానం పొందలేవు. పైగా వాళ్ళే వ్యతిరేకంగా తయారవుతారు. అది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ జయ జీవితం కలిగిన వారు చూడండి, తర్వాత ఇదంతా అలాగే చదివాం కాబట్టి 11వ అధ్యాయము మనకు అర్థమైన సంగతులే. వీళ్ళందరినీ చంపుకుంటూ వచ్చారు. అక్కడ కూడా కొన్ని చెప్పాడు. 18వ వచనం. అంటే ఒక రోజులో అయిపోయింది కాదని చెప్పడానికి స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. మనం అంటే ఒక అధ్యాయంలో చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ చాలా సంవత్సరాలు పట్టింది వీళ్ళందరితో యుద్ధం చేయడానికి యెహోషువకి. ఒక్క అధ్యాయమే కదా అని చెప్పి ఒక్క రోజులో అయిపోయింది కాదు ఇది. ఇంత సముద్ర తీరం అందంత సైన్యాన్ని చంపుకుంటూ పోవాలంటే దేవుడు చెప్పినట్టు వాడి గుర్రాలని ఉదికాలను కొయ్యాలా, రథాలను ఏం చేయాలా? 1-2 కాదు కదా మరి. 1-2 రోజుల్లో అయిపోలే యుద్ధం, సంవత్సరాలు పట్టింది, బహుదినములు పట్టింది. అది జ్ఞాపకం చేసుకోవాలా. ఒక్క రోజుతో అయిపోయిన యుద్ధాలు 2-3 అనుకుంటున్నాము. మనకు అంతా డీటెయిల్స్ ఇవ్వలేదు ప్రభు, అంతే. ఎంత అవసరం అంత ఇచ్చాడు. చాలా సంవత్సరాలు వారు యుద్ధం చేశారు. ఎలాగ చేశారు? 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు, అలాగే చేసెను. ఒక్కడి అతడు చేయక అలాగే చేశారు. అది నీకు నాకు చాలా ప్రాముఖ్యం. అంతే చేయాలి, అలాగే హతము చేయించి వచ్చారు. పైన రాయబడింది, తర్వాత రాయబడింది కొట్టి చంపారు, హతం చేశారు. ఒక గిబియానీలో ఉన్న ఇవేలు తప్ప ఎవడు ఏ పట్టణం వారితో ఏం చేయలేదు, సంధి చేసుకోలేదు. అందరిని చంపుకుంటూ వెళ్ళారు, నిర్మూలన చేశారు. చూడండి 20వ వచనం. కనికరింపక నాశనం చేయ నిమిత్తము వాళ్ళకు కూడా కఠిన హృదయం కలిగజేశాడు, పరోకు కలిగజేసినట్టు. ఎందుకంటే కనికరించుకుని చంపాలా. అయ్యో మా దేవుడు కనికరం గలవాడు కాదు. ఎప్పుడు కనికరమో అప్పుడు కనికరం. పాపం విషయమే కనికరపడాల్సిన అవసరం లేనే లేదు. దేవుని ఆజ్ఞ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్ళడమే పాపం, ఆజ్ఞాతిక్రమే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే దానికంటే మించి నీ కనికరం అడగ కావాలా. సౌలు కావచ్చు, దావీదు కావచ్చు, ఎవడైనప్పటికీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయవలసిందే. దేవుడు ప్రార్థన చేయొద్దంటే చేయొద్దంతే. ఇర్మియా కావచ్చు, సమూయేలు కావచ్చు. దేవుని కంటే కనికరం కాదు, దేవుడు చూపమని. అందుకే దాని స్పష్టంగా క్రొత్త నిబంధనలు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నీతిని ప్రేమించను, నీతిని ప్రేమిస్తాం, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దుర్నీతిని ద్వేషించే విషయంలో అనేకసార్లు తప్పిపోతాం మనం. ద్వేషం దేవుని నుంచి వచ్చింది కాదనుకుంటాం, కాదు. ఆయన ద్వేషించాడు దేన్ని? దుర్నీతిని ద్వేషించాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మొన్న ఆదివారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆదివారం ఎప్పుడు నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వాటిని ద్వేషిస్తున్నాను. ద్వేషించవలసిన సంగతులు ఉన్నాయి. అంతా ప్రేమ కాదు, ప్రేమలోనే ద్వేషం ఉంది. అంటే ప్రేమ అంటేనే కాని సంగతులను ద్వేషించడం. ప్రభు ఏం చేశాడు అది చేయడం, అంతే ప్రేమ అంటే. ప్రభు ఏం ద్వేషించడం, మనం ద్వేషించ బద్దులమై ఉన్నాం. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనికరింపక హతం చేశాడు.
నువ్వు అనేది టాలరేట్ చేయడానికి అవకాశం లేదు. దేని మీద మర్సీ చూపించడానికి, కనికరం చూపించడానికి అవకాశం లేదు అసలు. ప్రభు ఏది తీసేమన్నాడో తీసిపడేయడమే. అది ఇత్తడి సర్పమే కావచ్చు, అది ఏమైనా కానీ, అది మోషే నిలబెట్టచ్చు, ఎవడైనా నిలబెట్టని. ఏదైనప్పటికీ ప్రభు మాటే స్థిరం. అది శాసనం మనకు, అది ఆజ్ఞ, అది మనం బ్రతికించేది, అది మన నిత్యం ఆయనతో ఉండనిచ్చేది. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తే 23వ వచనం, అంతటినే పట్టుకున్నాడు. ఇప్పుడు గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకి అంటే ఇంకా అంత స్వాధీనం చేసుకోలేదు, కానీ ఎదుర్కొనే వారి విషయమై ఎవడైతే యుద్ధానికి వచ్చాడో ముందు వెళ్ళి యుద్ధం చేసి జయించారు. తర్వాత ఇంకా దేశం ఉంది, ఇంకా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంకా ఉండనిచ్చారు కొన్ని. అది ఎప్పటికీ చెప్తున్నాడు దేవుడు. అప్పటికి యుద్ధం లేకుండా దేశం ఎలా ఉంది? సుభిక్షంగా పెట్టాడు. నేను ఆ విషయంలో అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జయ జీవితాన్ని ప్రభు కోరేది. ఈ సుభిక్షమైన స్వాస్థ్యమును సంపాదించుకునే నిమిత్తమై జయ జీవితం కావాలా. అందుకే ఆయన జయించి అంటాడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని అదే చెప్తాడు 3వ అధ్యాయంలో. 21 అందరం కలిసి చదువుదాం. ప్రకటన 3:21 అందరము కలిసి చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇది చాలా ప్రాముఖ్యం మనకిది. జయిస్తేనే సింహాసనం. ముందున్న ఆ బ్లూ ప్రింట్, లేదంటే ముందు మాదిరిగా పెట్టి వెళ్ళవలసిన మార్గం ఏంటంటే, నేను జయించి ఏమన్నాడు ఆయన? నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు. ఇది మన ముందు ఉంచిన మార్గం. అది మన ముందు పెట్టిన మార్గం ఏంటంటే, ఆయన జయించాడు, తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని పెట్టుబడి ఉన్నాడు. ఇది మార్గం. అదే మార్గం మనం వెళ్ళి జయిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయనతో కూడా ఆయన సింహాసనం అంటే కుమారుని సింహాసనం నందు కూర్చొని ఇస్తాడు. ఇది స్వాస్థ్యం. ఇది సుభిక్షముగా యుద్ధము లేని స్థలం. భూమి మీద కాదు. దీని కొరకు భూమి మీద ఏం చేయాలి? మనం యుద్ధం చేయాలి. ఎవరితో? 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలతో మనం పోరాడినది మనుషులతో కాదు. చదవండి ఆ మాట ఒకసారి చదువుదాం, అందరం కలిసి చదువు. ఎఫెసీ పత్రిక ముగించేద్దాం. 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా అందరం కలిసి, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడు. ఇది దానికి ఏం ధరించాలో తర్వాత చెప్పాడు. సరే, మనకు తెలిసిందే. పౌలు కూడా అంటాడు కొరింథీ పత్రికలు అనుకుంటే చూడండి, కొరింథీ 10వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి కలిసి చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుండి కలిసి చదువుదాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవైనవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడాను. ఇది మనం చేయాల్సింది. శరీర ప్రకారం కాదు యుద్ధం చేసేది, శరీరులతో కూడా కాదు, కానీ శరీరముతోనే ఏం చేయాలి? అంతే చెప్పాడు కదా అక్కడ, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము. శరీరముతోనే అంటే శరీరం, ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత కాలము యుద్ధ కారణమే మనకి. కానీ పోరాడేది భౌతిక శక్తితో కాదు. ఈ శరీరమును సజీవంగా ప్రభువుకు సమర్పించుకుని దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించి ప్రభువు కొరకే, మనుషులతో కాదు, మనుషులను ప్రేరేపించు. ఎవడున్నాడు? ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, శక్తికి
అధిపతి అంటాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు. అందరు కలిసి ఎఫెసీ 2:2, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు. ఎవడైతే అవిధేయుడో, ఎవరైతే పరిశుద్ధాత్మక అవిధేయ చూపిస్తారో, ఎవరైతే వాక్యానికి లోబడరో వాడిని ఏం చేస్తాడు? ఈ వాయుమండల సంబంధమైన అధిపతి, ఈ దెయ్యం, ఈ గాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. విధేయుల్ని ఎవ్వడు ప్రేరేపించలేడు. ఈ వాక్యానికి విధేయ చూపిస్తున్నావా? నీలోనున్న పరిశుద్ధాత్మకి లోబడున్నావా? నేను ఎవడేం చేయలేడు. దానిలోంచి బయటకు వచ్చి ఆయనకు విధేయ చూపించలేదా? ఏం చేస్తాడు వాడు? ప్రేరేపిస్తాడు. అందుకే కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ ప్రేరేపిస్తున్నాడు కాబట్టి మనుషుల్ని క్షమించి సాతాను యొక్క తంత్రములు మేము ఎరిగి ఉన్నాం కాబట్టి వాడిని ద్వేషిస్తున్నాం, వాడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. కానీ మనుషుల్ని ఏం చేస్తున్నాను అంటాడు అక్కడ? క్షమిస్తున్నాను. నేనేమైనా క్షమించుంటే మీ నిమిత్తం అంటాడు. కాబట్టి జాగ్రత్త పడాలా. మనం కూడా మనుషుల్ని ప్రేరేపిస్తాడు. ఏ మనుషుల్ని? అవిధేయులైనా దేవునికి ఎవడైతే అవిధేయుడు ఉంటాడో, దేవుని వాక్యానికి ఎవడు లోబడ్డో, దేవుని ఆత్మకి ఎవడు లోబడ్డో వాళ్ళనే ప్రేరేపిస్తాడు. తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? ఎఫెసీ 6లో ఉంది కదా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఇక్కడేమన్నాడు? వాయుమండల సంబంధమైన అధిపతి. వాడు తిరుగుతూ ఉంటాడు గాల్లో. వాడికి పని పాట ఏమీ లేదు. ఎక్కడికి వెళ్తాడు? దేవుడి దగ్గరికి కూడా వెళ్తాడు. వాడు వెళ్ళి చేసే పని ఏంటంటే సహోదరుల మీద ఆ పని, ఆ నేరం ఈ నేరం మోపుతూ ఉంటాడు. ఆయన సహోదరుడు, ఆయన మన నేరాలు ఎందుకు తీసుకుంటాడు? ఆయన ఎవరు మనకి? సహోదరుడు, జ్యేష్ఠ కుమారుడు తండ్రికి. ఆయన ద్వారా మనం కుమారులమయ్యాం. ఆయన పెద్దన్న, అన్న తమ్ముళ్ళ గురించి ఎందుకు వింటాడు? తప్పుగా చెప్తే వినడు ఆయన. వాళ్ళు భౌతికంగా భూమి మీద అయితే సహోదరులు కొట్టుకునే అవకాశం ఉంది, కానీ ఇది ఆత్మ సంబంధమైన శరీరము. ఆయన అసలు విండు. అందుకే అక్కడ జకరియా గ్రంథంలో తెచ్చాడు, వీడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని మళ్ళీ వస్త్రాలు ధరించుకున్న ప్రధాన యాజకుడిని యెహోషువ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నాడు? దేవదూత వలె వచ్చాడు అక్కడికి. ఏమన్నాడు అక్కడ? అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివలో ఉన్నాడు. ఒక్కసారి మార్చేశాడు. ఈ మళ్ళీ వస్త్రాలు తీసేయండి, ప్రశస్తోత్రాలు తొలగించండి, అది పెట్టండి, ఇది పెట్టండి, అది ఈ సంగతులన్నీ పెట్టి ఒకసారి తెచ్చి ఏమన్నాడు? నా సన్నిధిలో నిలిచి భాగ్యం నేను నా ఆవరణల మీద నీవు అది కరిగిలా కొన్ని మాటలు పలికి నేను నన్ను నిలబెడతాడు. ఒకళ్ళు భౌతికంగా మనకు అనేక మాలిన్యం భూమి మీద కారణాన్ని బట్టి ఉండి ఉండొచ్చు, కానీ యథార్థంగా ప్రభు ఎదుట నీవు ఆయనతో ఉండడానికి, క్రయం చెల్లించడానికి ఇష్టపడితే వెంటనే నీ మలిన వస్త్రాలు తీసేస్తాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగిస్తాడు. ఆయన సన్నిధిలో ఉండు, ఆ సంగతి, ఆ భాగ్యం నీకు నాకు ఇస్తాడు. దాని కొరకై మనం చేయవలసిందల్లా ఆయన ఏం చెప్పాడో చేయడం అంతే. అదే చెప్పాడు అక్కడ. ఆయన తల్లి కానాలో పెళ్ళి అవుతుంది. అక్కడ ఏం చెప్పాడు ఆయన? వాళ్ళ తల్లి ఆయన మీతో చెప్పి, ఆయన ఏం చెప్తే చేయండి అంతే. ఆయన చెప్పింది చేయండి అంతే. వాళ్ళు చేశారంతే. ఏం చెప్పాడో చేయమంది. మెసేజ్ తీసుకున్నారు వారు. ఆ మెసేజ్ వెంటనే లోబడ్డారు. ఇంకేం మాట్లాడలే. ఏం చెప్తే అది చేశారు. నిండా నింపమంటే ఏం చేశారు? దాన్ని నింపుడి అంటే అంచుల మట్టుకు నీటితో నింపారు. నింపడం పెద్ద కష్టమేం కాదు. అయితే అది ముంచెలు తీసుకెళ్ళి విందు ప్రధానికి లేదంటే ఇమ్మంటే అది కష్టం. మామూలుగా తిట్టడు. అలాంటి చోటకు కూడా ధైర్యంగా తీసుకెళ్ళి ఇచ్చారు. విధేయత చూపించాలి, అడిగే చాలు. వాళ్ళు పెద్ద గొప్పగా ఏం మనకు కనపడరు, కానీ దానిలో నిన్ను నువ్వు తీసుకుని వెళ్ళి అన్వయించుకొని దానిలో పెట్టుకో. నువ్వైతే వెళ్ళి తీసుకెళ్ళగలవా? ఈడోడు పిచ్చాడు ఎలా చెప్తున్నాడు అనుకుంటాము. ఇప్పుడంటే మనకు తెలుసు ఆయన దేవుడని. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎందుకు చేయాలా మాట? వాళ్ళు ఏమన్నా విధేయత చూపిస్తే విందు ప్రధానికి లోబడాలా, వాళ్ళ పై అధికారులకు లోబడాలి. ఈ మనుషుడికి లోబడడం ఏంటి? పైగా ఒక స్త్రీ మాట వినడం ఏంటి? ఆమె ఏదో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయడం. ఆయన ఏదో తెలిసినట్టుగా అమ్మ నా సమయం ఇంకా రాలేదని ఆయన అంటాడు. వీళ్ళిద్దరు గొడవలో మేమెందుకు వెళ్ళాలి అనుకోవాలి. అక్కడ అనుకోలేదు. వారు పూర్తి విధేయత చూపించారు. చెప్పింది చెప్పినట్టు చేశారు. అద్భుతాన్ని చూశారు. వారి అద్భుతం శిష్యులకు ఉపయోగపడింది. 11వ వచనంలో శిష్యులు ఆయన ఏం చేశారు? దానికి కారణమైంది. శిష్యులు ఆయన విశ్వాసం ఉంచడానికి కారణం ఎవరిప్పుడు? ప్రభు కాదు,
తల్లి కాదు, ఎవరు ఇప్పుడు? ఆ పరిచారకులే, ఇంకెవరు కాదు. ఖచ్చితంగా మనకు తెలుసు, ఇంకెవరు కాదు. వాళ్ళు అలా చేశారు కాబట్టి, వాళ్ళ తప్ప ఇంకెవడు అక్కడ అద్భుతం చేస్తున్నాడు. తల్లికి తెలుసు కాబట్టి చెప్పింది, ఆయన చేయగలడు కాబట్టి ఆయన చెప్పాడు. ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు? సామాన్యంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అసమానమైన అసాధారణమైన పని ఎవరు చేశారు? పరిచారకులే చేశారు. వాళ్ళది అక్కడ గ్రేట్నెస్ వారిదే. కానీ వాళ్ళ పేర్లు కూడా రాయలేదు అక్కడ. శిష్యులు ప్రభునందు విశ్వాసం ఉంచుటకై కారణమైన పరిచారకుల పేర్లు అక్కడ రాయలే, కానీ అక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. నేను ఆ విషయం నిన్ను నన్ను అట్లనే వాడుకుంటాడేమో మనకు తెలీదు. అలాగే సార్ కనబడే మేం కాదు అక్కడ ఉండేది, కనబడిన పరిచర్య లోకంలో చాలా జరుగుతూ ఉంది. దేవుడు దాని కొరకు, అందుకే నేను కూడా ఇదే థీమ్ మీద మాట్లాడబడుతూ వచ్చినాం. కనబడేది కాదు, కనబడిన సంగతులు చాలా ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. పైకి కనబడే పరిచారకులు, పైకి కనబడే స్వార్థ మైకుల్లో ప్రకటించేవారు, టీవీలో కనబడేవారు కాదు. ఇది అసలు పరిచర్య కాదు, అధిక శాతం అది కాదు. ఏదో ఎంతో కొద్ది గొప్ప కనబడందే అక్కడ లోపలే ఎక్కువ ఉంది. అసలు సంగతులు శరీరము లోపల కనబడని అవయవములే ప్రాముఖ్యం. కనబడేదేమో ఉంది, ఏమి కాదు. నీ గుండె లేకపోతే నువ్వు బ్రతకగలవా? నీ లివర్ పాడైతే బ్రతకగలవా? లంగ్స్ లేకపోతే బ్రతకగలవా? కనబడవి ఇవేమి కనబడవు. కనబడని సంగతులు అధికమైన పరిచయం చేస్తున్నాయి. అట్టి పరిచారకుడి గుండె నిమిత్తం ప్రభు నేను పెట్టినాడేమో. నీకు ఇచ్చిన పనులు నమ్మకంగా ఉండు. ప్రభు ఏం చెప్తున్నాడో సంపూర్ణమైన విధేయత చూపించు. ఆయన ఏం చెప్తే నువ్వు వచ్చి, ఆయన ఏం చేద్దామనుకున్నాడో దానికి స్వాగతించు. అటు పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా ఈ భూమి మీద ఆయన పని నీ ద్వారా ఏం చేయబడాలో అది సంపూర్తి చేయబట్టు మాత్రమే కాకుండా ఈ భూమి మీద నీకు కావాల్సిన సంగతులను నీకు సమకూర్చబడి పరలోకంలో కూడా బహుమానం కలిగి ఆయనతో సదాకాలం అంటికై ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి నీకు వందనాలు. ఈ యొక్క యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం ద్వారా కూడా నేను అమూల్యమైన సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నిజమే కదా, ఆ పరిచారకుల సంగతి జ్ఞాపకం చేస్తావు. నిజమే, నేటి వరకు నా మట్టుకు నా దృష్టిలో కూడా మరుగై ఉన్నారు. వారి అద్భుతమైన విధేయత ఎంత గొప్ప కార్యం. ఇశ్రాయేలులకు తీర్పు తీర్చవలసిన సింహాసనాసీనులు ఉండవలసిన ఆ పన్నెత్తరు అపోస్తలు వీరి ద్వారా అంటే విశ్వాసులను తీసుకుని రాబట్టి పాత్రలుగా వాడుకున్నావు. ఇప్పుడు వచ్చిన ఈ ప్రజల్లో ఎవరిని ఏ పాత్రగా వాడుకొని ఇష్టపడుతున్నావు అటు పాత్రలుగా వారు వాడబడి నీ మహిమ కొరకై జీవించిన నిమిత్తమై ఘనత నిమిత్తమైన పాత్రల వల్ల ఉంటకు సిద్ధపరచండి. వారికి ఇచ్చిన తలాంతులు, వారికి ఇచ్చిన ఉద్యోగంలో, వారికి ఇచ్చిన ధనములో, వారికి ఇచ్చిన ఆస్తులు, వారికి ఇచ్చిన ఆరోగ్యంలో, వారికి ఇచ్చిన సమయంలో, వారికి ఇచ్చిన సంతోషంలో, వారికి ఇచ్చిన శ్రమలో, వారికి ఇచ్చిన బాధలో, వారికి ఇచ్చిన వేదనలో, వారికి ఇచ్చిన అనుభవాల్లో నీ కొరకు ఎట్లా వాడాలా నీవేం చెప్తున్నావు? వారే కాదు, మేమందరం నాతో సహా మేమందరము కూడా అట్టి మార్గంలో నీ చిత్తమును నెరవేర్చు పరిచారకులంగా కొనసాగించబట్టకై నీ ఆత్మ ముద్రించి నడిపించమని నీ ప్రజలు మరలా వారి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదములతో శాంతి సమాధానంతో నీ యొక్క కాంతితో వారిని పంపండి. చిన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారి క్రయం చెల్లించి నీ సన్నిధిలో నిలిచున్నారు. వారికి రావాల్సిన పూర్తి భాగం వారికి ఇవ్వండి. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి, పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ్యతలకు కృపనివ్వండి, వారి అవసరతలు తీర్చండి. భౌతికంగా కూడా వారిని తలగానే ఉంచండి. నీ కొరకే సమయాన్ని వెచ్చించి నీ సన్నిధిలో నిలిచిన్నారు. తగిన బహుమానం వారికి ఇవ్వండి. నీవు అన్యాయసుడు కాదు, మేము ఎరుగుదాం. సత్యవంతుడు, నమ్మదగిన దేవుడు. వారి ఆసక్తి, వారి విశ్వాసం, వారి క్రయము కొలది వారిని ఆశీర్వదించండి. రెట్టింపు కాదు, నూరంతుల ఫలం వారికి ఇవ్వండి. శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచండి. సంతృప్తితో జీవితం కొనసాగించబట్టకే తగిన కృపతో ఆవరించండి. వారి మార్గంలో తోడుగా ఉండండి. దేవుని ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో నిమ్మక కాంతి వారిని పంపండి. తెగిలే దృష్టి వారిని ముట్టకుండా దృష్టిని కన్ను నుండి వారిని కాపాడండి. మరలా కలిసిన వరకు నీ ఆత్మ సహాయాన్ని కోరుతూ నీ ప్రజలను నీకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ విత్తబడిన వాక్యాన్ని ఎరుకటి ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు రక్షకుని నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.